అనంతపురం జిల్లా తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరులు దాడిపై దళితులు ఆగ్రహించారు. జగనన్న కాలనీకి ఇసుక తరలిస్తుండగా వాహనాలు టైర్లకు గాలి తీసి దాడి చేశారు. ఈ దాడిలో వైఎస్ఆర్సీపీ కార్యకర్త భాస్కర్ దంపతులు స్వల్పంగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో వారు పెద్ద ఎత్తున ఆందోళనలు దిగారు. జేసీ ప్రభాకర్ రెడ్డి మొదటి నుంచి దళితులపై చిన్నచూపుతో వ్యవహరిస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దళితులమనే తమపై దాడులకు తెగబడుతున్నారని విమర్శించారు. ఇసుక తాము అక్రమంగా తరలించలేదని, జగనన్న కాలనీలకు మాత్రమే తరలిస్తున్నామని, వాస్తవాలు తెలుసుకోకుండా ఇలాంటి దాడులు చేస్తారని ధ్వజమెత్తారు. జేసీ ప్రభాకర్ రెడ్డి దీనిపై క్షమాపణ చెప్పి తీరాలని వారు డిమాండ్ చేశారు. మరొక వైపు పోలీసులు కూడా కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రెండు సెల్లులు కూడా తీసుకొని కార్లో పెట్టుకొని పోయినాడు ప్రభాకర్ రెడ్డి. మ్యాన్ హ్యాండిల్ చేస్తున్నావు జేసీ ప్రభాకర్ రెడ్డి. నువ్వు దళితులపైన మ్యాన్ హ్యాండిల్ చేసినావు. నువ్వు ఇప్పుడు నువ్వు క్షమాపణ చెప్పాలి. నువ్వు ఇక్కడికి ఖచ్చితంగా రావాలి. ఈ ఫీల్డ్ లోకి వచ్చి నువ్వు క్షమాపణ చెప్పాలా? సమాజ్ చేస్తావా? నువ్వు తిరుగు. ఇప్పుడు నీ బండి మీద దాడి చేయకపోతే మేము దళితులకే పుట్టలే. నువ్వేమనుకుంటున్నావు ప్రభాకర్ రెడ్డి? మ్యాన్ హ్యాండిల్ చేస్తావు నువ్వు. న్యాయబద్ధంగా మేము జగనన్న కాలనీలోకి మేము రూములకు ఇసుక తోలుకుంటున్నాం. ఇసుక తోలుకుంటా అంటే ఆయన ప్రభాకర్ రెడ్డి వచ్చి గాలి పీకేసి వాళ్ళ మనసుల అనుసరులను తోలుకొని వచ్చి మా ఆయన ఒక్కడి మీదికే మా ఆయన తిరిగి వచ్చినాడు. మళ్ళీ పిల్లల్ని తోలుకొని మా బండి ఏమో చేస్తున్నారు అని తోలుకొని వచ్చిన తర్వాత ఒకరి మీదకి మాట్లాడుతుంటే ఒకరి మీదకి వాళ్ళ అనుచరులు వచ్చి మా ఆయన రాడుతో వడ్డీతో చూపి రాడుతో ప్రభాకర్ రెడ్డి కొట్టి వాళ్ళ అనుచరులు వచ్చి తప్పుకొని ఎంతమంది 4-5 మంది రెండు జీపులకు వచ్చినారు. ఏమంతా నా మీదకి కొట్టేకొచ్చినారు. నన్ను వాళ్ళ ఇంటి ఆడాలని కొట్టి ఊరుకుంటారా? పిల్లని సన్న పిల్లని ఏమవుతాడు? సన్న పిల్లని కొట్టారు. సన్న పిల్లని బడి పిల్లని దొబ్బుతారా? దొబ్బినా సన్న పిల్లడు ఏం చేస్తాడు? సన్న పిల్లడు తెల్ల కళ్ళు కారావా? అన్న కొడుకు తెల్ల హయాంలో చేయలేదా? అన్యాయం చేయలేదా? చికెన్ బళ్ళకు డబ్బులు ఇప్పించుకుంటున్నాడు. మా డబ్బులు ఇప్పించుకోకుండా న్యాయం చేస్తున్నాడు. ఎందుకు మా కేతిరెడ్డి సారు వద్దు, రంపులొద్దు, కొట్టాడలొద్దు, మా సంఘం న్యాయంగా చేయండి అనిందుకు మేము మా సంఘం ఉన్నాము. మా మీదకే వచ్చినారు. ఈరోజు జరిగిన సంఘటనల్లో నాకు దౌర్జన్యంగా ప్రభాకర్ రెడ్డి ఊరు నుంచి ఎక్కడో వెళ్ళిపోతున్నాడు చుక్కలూరు మీద. నీకు న్యాయం, నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు మొగాని వైని నిరూపించుకుంటే ప్రభాకర్ రెడ్డి ఛాలెంజ్ నీకు చెప్తున్నా. ఈరోజు నువ్వు న్యాయపరంగా పోయి ఒక ఎస్ఐ సార్ కానీ సిఐ గారు కానీ ఎవరికైనా కానీ బండి రోడ్లో వెళ్తామంటే నువ్వు నిలబెట్టి ఆఫీసర్లకు అప్పచెప్పు. ఇది నీ మొగతనం అనుకుంటారు. ఈరోజు నేను చెప్తున్నా. ఒక దళితుడి పైన నేను వస్తుంటే కొట్టురా చూస్తావని నువ్వు దగ్గర నువ్వు కొట్టించావు. నీ మొగతనానికి ఇదేనా నిరూపించావు? మేలుకొని ప్రజలారా, తాడపత్రి నిజవర్గంలారా, ఈ దౌర్జన్యం ఎన్నాళ్ళు సాగదుగా జరగబోయే కాలంలో కూడా ఈ టీడీపీకి పుట్టగతులు లేకోకుండా చేయండి. మీరు నాకు జరిగిన అన్యాయం ప్రతి ఒక్కరికి జరుగుతుంది. అందరికీ నేను నమస్కారంగా చెబుతున్నా. ఇది పరిస్థితి, నా పరిస్థితి ఇది చూడండి.